రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయా శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛంద కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని పవన్ నివాసంలో చర్చలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయా శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛంద కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని పవన్ నివాసంలో ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఇక స్వచ్ఛంద కమిషన్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. పవన్ కొద్దిసేపటి క్రితం ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తన కార్యాలయంలో స్వచ్ఛంద కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో సమావేశం నిర్వహించారు. స్వచ్ఛంద కార్పొరేషన్ కి సంబంధించి విధి విధానాలు ఎలా ఉంటున్నాయి, వాటి పనితీరుకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటాయి అనే వాటిపైన కూడా పవన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా అవగాహన కల్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అదే ఈక్వేషన్ లో భాగంగానే ఇప్పుడు స్వచ్ఛంద కార్పొరేషన్ కి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఒకవైపు, ఇంకోవైపు అధికారులు వారు చేసేటువంటి బాధ్యతలు ఎలా ఉన్నాయి, అందులో విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, రాబోయేటువంటి రోజుల్లో మార్పులు చేర్పులకి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా ఇప్పటివరకు ఖర్చు పెట్టేటువంటి నిధులు, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో శాఖకు సంబంధించినటువంటి పనితీరుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి ఆరా తీశారు. కీలక శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా పవన్ కళ్యాణ్ కు స్వచ్ఛంద కార్పొరేషన్ కు సంబంధించినటువంటి వివరాలను నివేదిక రూపంలో అందజేశారు. ఆ పనితీరుకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించి ఏదైతే స్వచ్ఛంద కార్పొరేషన్ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఇప్పటివరకు జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ కు వివరించారు. అధికారులతో ప్రత్యేకమైనటువంటి సమీక్ష అనంతరం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం పైన మరికొన్ని సందేహాలు కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటికి కూడా అధికారులు బదిలీ ఇచ్చారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో పంచాయతీల వారీగా స్వచ్ఛంద కార్పొరేషన్ కు సంబంధించినటువంటి పనితీరుకు సంబంధించినటువంటి అంశాన్ని మరింత వేగవంతం చేసేటువంటి క్రమంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యలతో పాటుగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి అవసరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి నిధుల వ్యవహారం పైన కూడా చర్చ జరిగినట్లుగా సమాచారం వస్తుంది. సో పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడైనా మొదటి రివ్యూ జరిగింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వీటన్నిటిని కూడా ఫుల్ ప్లెడ్జ్ గా అధిగమించేందుకు అధికారులు సహకరించాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించినటువంటి సిచ్యువేషన్ ఉంది. పవన్